ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం ఇలా? మూవ్ ఆన్ అవ్వాలి కదా. పోతే పోయింది. ఏ గ్రూప్ టూ కాకపోతే ఇంకో గ్రూప్ టూ. ఇప్పుడు డల్గా కూర్చొని ఏం ఆలోచిస్తున్నానో తెలియకుండా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం రాదు కదా. మొన్న రాసినట్టుంది ఎగ్జామ్, అప్పుడే 2 months అయిపోయింది. ఈ 2 months ఏం చేసావురా అంటే నథింగ్. మీరు ఏమైనా చేశారేమో కానీ నేను మాత్రం ఏం చేయలేదు, అసలు చేయలేకపోయా. మీతో దాయడానికి ఏముందిలే కానీ వచ్చింది 177 అయినా అందరూ 200+ అని చెప్తున్నా. ఎక్కడో నాకే తెలియకుండా ఏదో ఒకటి చివరికి జూనియర్ అసిస్టెంట్ అయినా వస్తుందేమో అని నాకే తెలియని ఒక ఆశ నాలో ఉన్నమాట అయితే వాస్తవం. నాకు ఆశ లేదు, నేను ముందే ఫిక్స్ అయి ఉన్నా అని నాకు నేను ఎంత ఫేక్ చేసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర నేను కూడా క్వాలిఫై అవుతానేమో అని ఒక ఆశ ఉంటుంది. అది ఎవరైనా ఆస్పిరెంట్కి ఉంటుందని అనుకుంటున్నా. ఆ ఆశతోనే నేను ఏమో ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ రిజల్ట్ 2 days నేను మీతో చెప్పిన, నేను ముందే ఫిక్స్ అయిపోయా, నేను నాకు రాదనుకున్నా, అందుకే నేను అంత బాధపడట్లేదని ఏదో చెప్పినా కూడా నేను కూడా ఆ రిజల్ట్ నుంచి మూవ్ ఆన్ కాలేకపోయా. ఎందుకో తెలియదు. అంటే మేబీ నేను అప్పటికే ఫిక్స్ అయి ఉన్నాను అంటే నేను కాకుండా ఇంట్లో అమ్మ వాళ్ళైనా కూడా, అమ్మ అయితే అసలు అనుకున్నా అంటే నేను ఎగ్జామ్ ఎలా రాసేవారు అంటే ఫస్ట్ ఫోన్ అమ్మకి వెళ్తుంది కదా. సో మీకు ఆ రోజు చెప్పా కదా ఇంత ఈజీగా ఉంది పేపర్ ఇలా ఇలా అని. సో అదే విషయం అమ్మతో చెప్తే అమ్మ ఫిక్స్ అయిపోయింది, సార్ నా కొడుకు జాబ్ వస్తుంది అన్నట్టు. అలాంటి అంటే అమ్మ అంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు చుట్టుపక్కల 177 అంటే చాలా మంది రాదంటున్నారు. కాకపోతే ఎవరు మనకి 10 మంది రాదని చెప్పినా ఒక్కటి వస్తుందని చెప్తే అదొక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్తోనే మేబీ మైండ్ ఎక్కడో దానికి దాచుకుందేమో, అలా వస్తుందేమో అని చిన్న ఆశ ఉందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అప్పటికి నేను నా అంతకు నేనే ఫేక్ చేసుకున్నా, నాకు రాదు రాదు రాదని ఫేక్ చేసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనసులో ఉంటుంది కదండి. సో అలా ఉందేమో, అందుకే ఆ 2 days నేను బయటికి రాలేకపోయానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసాయి. రిజల్ట్లో మనకి రాలేదు, మన నేమ్ లేదు, వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నా వాళ్ళు అది వదిలేసేయండి, పక్కకు వదిలేసేయండి. ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? రిజల్ట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసాయి, బాధపడడం అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇప్పుడు రికవర్ అవ్వడానికి ఇంత టైం పట్టింది, ఇప్పుడు సెట్ అయ్యాం, అయిపోయింది, సరే ఇప్పుడు ఈ సోదంతా వదిలేద్దాం. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని అడిగే ముందు నేను క్లారిటీగా ఉండాలి కాబట్టి, యాక్చువల్లీ ఈ రిజల్ట్ వచ్చాక నేను ఈ కాంపిటీషన్ ఇదంతా వద్దు, మనకి సెట్ కాదు. 177 వస్తే కట్ ఆఫ్ ఇక్కడ 200+ ఉంది. ఆల్మోస్ట్ 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మనతో అయ్యే పనులు కాదు ఇవి, వదిలేసి ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుందామని. బయట కామన్గా దొరికే కొన్ని జాబ్స్ ఉంటాయి, మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ, లేదంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, లేదంటే లోన్ రికవరీ ఏజెంట్స్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, కొన్ని చిన్న చిన్న స్కూల్స్లో టీచర్గా కానీ, ట్యూటర్గా కానీ, ఇవన్నీ చూసాం. కానీ ఏ జాబ్ చూసినా ఎవ్వడూ ప్రశాంతంగా లేడు. అన్నిటికీ మించి ఇంత చదివి ఇన్నాళ్ళు ఈ చదివిన బుక్స్ని పక్కన పెట్టి నచ్చిన అంటే ఆ జాబ్ నచ్చదనుకోండి, ఏదో ఒక జాబ్ చేయాలా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. అసలు ఇన్నాళ్ళు చదివిన బుక్స్ని పక్కన పెట్టాలని అలా ఆలోచన వస్తేనే ఎందుకో తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది. ఎన్ని ఆశలతో ఎన్నో ఇష్టపడి ఎన్నో కళలు కని తెచ్చుకున్న పుస్తకాలు ఇవి, ఎన్నో రాత్రి నిద్ర లేకుండా చదివిన పుస్తకాలు ఇవి. అమ్మ నాన్న ఫ్రెండ్స్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఈ బుక్స్తోనే. అలాంటి బుక్స్ని దూరం పెట్టాలంటే ఎందుకో మనసులో తెలియని ఒక బాధ. ఏమోనండి, నేనైతే ఓవర్గా ఫీల్ అవుతున్నానేమో, కానీ నాకు అనిపించింది అయితే ఇదే. చూస్తూ చూస్తూ వదిలేయాలైతే అనిపించలేదు. మరి ఏం చేద్దాం, ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇదే లాస్ట్, తర్వాత ఇంకా ఎవ్వరు వచ్చి చెప్పినా ఆగేది లేదు. ఇంకా ఏజ్ కూడా లేదు. అంటే ఎవరైనా ఉండొచ్చు, 30+ ఉంటాయి నాకు, 28+ ఉన్నాయి నాకు, 32+ ఉన్నాయి. వాట్ ఎవర్, మీ ఫీలింగ్ మీది, నా ఫీలింగ్ నాకు 25 అయిపోతుంది, ఇంకా April 29కి అయిపోతుంది. సో 25 years కంప్లీట్, 26 years వస్తాయి. సో 26 years వచ్చినా కూడా నేను ఇంకా స్ట్రగుల్ చేస్తా, ఇంకా చదువుతా అంటే ఎథికల్గా నాకు ఓకే అనిపించినా కూడా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అంటే, నేను ఇప్పుడు డిపెండ్ కాలేదు, అయినా కూడా మనం వాళ్ళకి ఇచ్చేది పోయి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ మీద బడ్డన్ అవ్వడం నాకైతే ఇష్టం లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక మేబీ ఎన్టీపీసీ ఆల్రెడీ అప్లై చేశాం కాబట్టి ఎన్టీపీసీకి ఆల్రెడీ అప్లై చేస్తాను. అది రాకపోతే అట్లీస్ట్ ఆ గ్రూప్ డి అయినా తెచ్చుకోవాలి. చేస్తామో చేయమో పక్కన పెట్టేస్తే ఉన్న జీవితానికి, చదివిన చదువుకి, లైఫ్లో ఒక్క గవర్నమెంట్ జాబ్ అయినా కానీ వచ్చిందని హ్యాపీనెస్తోన ఈ కాంపిటీషన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. అంటే అది కూడా ఆల్మోస్ట్ ఒక 2 monthsలో అయిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి
ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. ఒకవేళ 2 మంత్స్ కాకపోతే 4 మంత్స్, 4 మంత్స్ కాకపోతే 5 మంత్స్. ఆల్మోస్ట్ ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, సిబిటి అది ఇది సిబిటీనే అనుకోండి, సిబిటి 1, సిబిటి 2, తర్వాత టైపింగ్ టెస్ట్ అని ఇలా 3 స్టేజ్లు ఉంటాయి. ఈ 3 స్టేజ్లు అయిపోవడానికి మినిమం 1 ఇయర్ పోతుంది. సో 1 ఇయర్ నేను ఉండాలనుకోవట్లేదు. ఫస్ట్ ఎగ్జామ్ని ఎంత కష్టపడితే అంత, అంటే సిలబస్ ఫస్ట్ ఎగ్జామ్కి సెకండ్ ఎగ్జామ్కి సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ని రాసాక మనం దాంట్లో 1:12 ఏదో తీస్తారన్నారు. అంటే మన స్టేట్ గవర్నమెంట్ లాగా 1:50 తీయాలి, 1:100 తీయాలని రచ్చ అక్కడ ఉండదని అనుకుంటున్నావు. ఒకవేళ 1:12లో క్వాలిఫై అయ్యామనుకోండి, సేమ్ సిలబస్ కాబట్టి ఇంకా గట్టిగా చదివే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇదంతా చదివిన తర్వాత కూడా సేమ్ సిలబస్ మళ్ళీ గ్రూప్ డీకి ఉంటుంది. అంత లెవెల్లో కాకుండా కొంచెం తక్కువనే ఉంటాయి, పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. 30+ ఏమో ఉన్నాయి, 30,000+ ఏమో ఉన్నాయి అనమాట. సో అలా అయినా ఏదో ఒక జాబ్ వస్తుందనే ఉద్దేశంతోన మళ్ళీ చదువుదాం. జస్ట్ పెట్టుకుందాం టైం, ఒక 3 మంత్స్ వన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఏప్రిల్ కదా, మే, జూన్, జూలై ఎండింగ్ వరకు చదివేద్దాం. సో జూలై ఎండింగ్ వరకు చదివేస్తే మనకు కూడా ఇక కోర్ట్ జాబ్స్ అని చెప్తున్నారు. సో కోర్ట్ జాబ్స్ యాక్చువల్లీ ఏప్రిల్లోనే వస్తాయి అన్నారు. ఏప్రిల్లో వస్తే అవి చాలా స్పీడ్గా అయిపోతాయి, చాలా స్పీడ్గా రిజల్ట్ వస్తాయని ఏదో చెప్తున్నారు. ఆల్రెడీ కోర్సెస్ కూడా లాంచ్ చేసేసారు. మనకు అవన్నీ అనవసరం. ఎవరైనా ఎన్నన్నా ఆశలు పెట్టుకొని అది వాళ్ళు చెప్తుంటారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటేనే వాళ్ళు ఆశలు పెట్టుకి మన మీద ఆడుకుంటారు. ఎప్పుడు అసలు ఇంకా ఈ గ్రూప్ 2నే కంప్లీట్ కాలేదు, అప్పుడు గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తాము, గ్రూప్ 2కి ఇప్పటి నుంచే చదవండి అని మోటివేట్ చేస్తారు. ఈ మోటివేట్ చేయడం అంత పెద్ద ఫ్రాడ్ ఇంకొకటి ఉండదని నేను నమ్ముతాను. అది నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎలాగో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఇది ఒక్కసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. కాబట్టి ఎన్టీపీసీకి కోర్టు జాబ్స్కి ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్ ఉంటుంది కాబట్టి ట్రై చేద్దాం అని అనుకుంటున్నా. ఒకవేళ మీకేమనిపిస్తుందో చెప్పండి. నాతో అంటే ఓన్గానే చదువుదాం అనుకుంటున్నా. సో నేను ఏ కోర్సెస్ కూడా జాయిన్ అవ్వాలనుకోవట్లేదు, ఏ ఇన్స్టిట్యూట్ని జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. ఓన్గా చదువుదాం. నాతో పాటు చదవాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా రండి, అన్నీ చదువుదాం. అవసరం లేదంటే మీ ఇష్టం. నేను గ్రూప్ 2కి ఎలా చదివానో మీకు తెలుసు. సిలబస్ మొత్తం ఛానల్లో పెట్టేస్తాం. ఎలాగో వ్యూస్ రావు కాబట్టి ఈసారి ఓన్లీ 24 hours మాత్రమే పెడతా పబ్లిక్లో, మిగతా టైంలో ప్రైవేట్లో పెట్టేస్తా. సో నాతో పాటు చదవాలనుకున్న వాళ్ళు నేను చదివేటప్పుడే నాతో రండి, లేదంటే మీ ఇష్టం. ఇవాళ స్టార్ట్ చేస్తున్నా, అన్నీ సిద్ధం చేసుకుంటా. రేపటి నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. నాతో కలిసి చదవాలనుకున్న వాళ్ళు వచ్చేయండి, మిగతా వాళ్ళు టేక్ కేర్, టాటా. అండ్ ఇంకో విషయం, ఇప్పటికీ ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు, నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు వీలైనంత తొందరగా ఏదో ఒక జాబ్ చూసుకోండి. అస్సలు వెయిట్ చేయకండి. అసలు టైం చాలా వాల్యుబుల్ అయింది. టైం పోతే మళ్ళీ రాదు. మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే టైం వేస్ట్ అయిందని. అన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండి, రిజల్ట్ రాని వాళ్ళు నేను ఎక్కడ తప్పు చేశానని ఒక గ్యాప్ ఉంటుంది చూసారు, అప్పుడు తెలుస్తుంది మనం ఎన్నాళ్ళు వెయిట్ చేసామని. ఆ వేస్ట్ చేసిన ఫీలింగ్ మీకు రాకూడదంటే ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. నాకు ఇది ఒక్కటి చూస్తా అంటే వచ్చి గట్టిగా కూర్చొని చదవండి. లేదు నాకు అవసరం లేదు, నాకు రాదు ఇంకా అంటే ఖచ్చితంగా వేరే ఏదో ఒక జాబ్ చేసుకున్నానండి, ఏదో ఒక జాబ్. నేను కూడా ఇప్పుడు ఇది చేస్తున్నా అంటే నేను ఛానల్లో అంతో ఇంతో వస్తుందనే నమ్మకంతోనే ట్రై చేస్తున్నాను. నేను ఇంట్లో అయితే ₹1 కూడా అడగాలనుకోవట్లేదు. సో మొత్తం ఈ ఛానల్ మీదే డిపెండ్ అవ్వాలి అనుకుంటున్నా. అది ఎలా అయినా సరే నేను ఎవరినైతే అడగను. కాకపోతే నేను గ్రూప్ 2కి ఎలా చదివాను, నోట్స్లు అమ్ముకునే చదివాను. నాకు ఆల్మోస్ట్ దాని నుంచి అమౌంట్ వచ్చాయి. అంటే ఎక్కువ మంది తీసుకోలేదు, కానీ నేను ఇంట్లోనే ఉన్నా కాబట్టి నా బుక్స్ ఖర్చులు, నేను బయటికి రావడానికి ఖర్చులు అంటే దాంట్లో వెళ్ళిపోయాయి. సో ఇలా నేను నాకు ఇది ఉందనే ధైర్యంతో నేను చదవాలని ముందడుగు చేస్తున్నా. సో ఇప్పుడు ఊర్లో కూడా లేను కాబట్టి నాకు ఎక్స్ట్రా అమౌంటే అవసరం అవుతుంది. సో ఎక్స్ట్రాగానే కష్టపడాల్సి వస్తుంది. మీరు కూడా ఇలాగే ఇంట్లో అడగకుండా అమౌంట్ మీ చేతిలో ఉందనుకోండి, చదవండి. లేదంటే హ్యాపీగా జాబ్కి వెళ్ళిపోండి. హ్యాపీ లేదు, కష్టపడాల్సిందే, తప్పదు. ఒక 2 years కష్టపడితే అలవాటు అయిపోతుంది. ఏదైనా కూడా మీరు ఏ జాబ్లో జాయిన్ అయినా కూడా కష్టపడి పని చేయండి. ఈ కష్టపడి ఎంతైతే చదువుతున్నారో అదే జాబ్లో అంత కష్టపడి చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, అదే అనుకుంటున్నాం. సో ఇది ఒక్కటి చెప్పాలనిపించింది యాజ్ ఎ ఫ్రెండ్గా. తర్వాత మీ ఇష్టం. సో చదవాలనుకుంటే చదవండి, జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయండి. ఏ దాంట్లో కూడా కష్టపడింది ఏది రాదు. ఓకేనా? టేక్ కేర్, టాటా.